నలంద విశ్వవిద్యాలయం భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాచీన మరియు ప్రసిద్ధ విద్యా సంస్థ. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. నలంద విశ్వవిద్యాలయాన్ని 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు ఒకటి స్థాపించారు. ఇది 800 సంవత్సరాల పాటు అనగా క్రీస్తు శకం 427 నుండి 1197 వరకు ప్రపంచ ప్రసిద్ధ జ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. 1193లో తురుష్క సైన్యాధిపతి బక్తియార్ ఖిల్జీ దీన్ని నాశనం చేశాడు. అతను గ్రంథాలయాన్ని కాల్చినప్పుడు అది 3 నెలల పాటు మండింది అని చరిత్రకారులు తెలియజేశారు. నలంద బౌద్ధ విద్యకు ప్రసిద్ధి చెందినది, కాని ఇక్కడ గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, తర్కం, వ్యాకరణ శాస్త్రాలు కూడా బోధించేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం ఇక్కడ ఉండేది. రత్నసాగర, రత్నోదధి, రత్నరంజక అనే 3 భవనాలలో 9 లక్షలకు పైగా చేతి వ్రాత పుస్తకాలు ఉండేవి. ఆర్యభట్ట వంటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలు ఇక్కడ బోధించారు. సున్నా యొక్క భావనను గణితంలో ప్రవేశపెట్టినది ఆర్యభట్టే. చైనా, జపాన్, టిబెట్, ఇండోనేషియా, కొరియా వంటి దేశాల నుండి 10,000కి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకునేవారు. చైనా యాత్రికులు జువాన్జాంగ్ మరియు ఈజింగ్ ఇక్కడ నుండి 100 గ్రంథాలను తమ దేశాలకు తీసుకువెళ్లారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు అనేక అంతర్జాతీయ దేశాల సహకారంతో నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃప్రారంభించారు. 2025లో కొత్త క్యాంపస్ ప్రారంభించబడింది. ఇది 455 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది మరియు అత్యాధునిక సదుపాయాలతో కూడుకున్నది. ప్రస్తుతం ఇక్కడ బౌద్ధ అధ్యయనాలు, పర్యావరణ శాస్త్రం, మేనేజ్మెంట్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలు 2016లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడ్డాయి. నలంద విశ్వవిద్యాలయం భారతదేశం యొక్క గొప్ప జ్ఞాన వారసత్వానికి నిదర్శనం. ఇది ప్రాచీన కాలంలో ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన మహత్తర సంస్థగా నిలిచింది, మరియు ఇప్పుడు దాని ఆధునిక రూపంలో మళ్లీ ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.